24వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. నా కుమారుడా, చదవండమ్మా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. దేవుని స్తోత్రం. నీ ఆశ భంగము కానేరదు. ఎవరైనా ఈ మాట మనతో చెప్పినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. నీ ఆశ భంగము కానేరదు. లేదా భవిష్యత్తులో నీకు మంచి జరగబోతుంది, లేదా నీకు మంచి భవిష్యత్తు రాబోతుంది అన్నప్పుడు ఎంత సంతోషం. దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈ మాటలు రాయించాడు. నీ ఆత్మకు జ్ఞానము, దేవునికి స్తోత్రం. నీ ఆత్మకు జ్ఞానము దొరికిన ఎడల, కొన్ని మాటలు దాటి చదివితే, నీ ఆత్మకు జ్ఞానము దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. దేవునికి స్తోత్రం. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆత్మకు జ్ఞానము అనే మాట మీద మనము మనసు పెడుతున్నాం ఈ రాత్రి. నీ ఆత్మకు జ్ఞానము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము జ్ఞానము విషయములో మాట్లాడేటప్పుడు బైబిల్ ఏమని మాట్లాడుతుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్? వాట్ బైబిల్ సేస్. లోకము ఎటువంటి నిర్వచనం ఇస్తుందో ప్రక్కన పెట్టి బైబిల్ ఏమని చెప్తూ ఉంది జ్ఞానము గురించి అనే విషయాలు మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. గతంలో దేవుని ఏడంతల ఆత్మ గురించి బైబిల్ స్టడీ జరిగినప్పుడు, 7-fold స్పిరిట్, మనము జ్ఞానాత్మ, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, వివేచనాత్మ, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, గ్రహించే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ విషయాలు మీరు విన్నారు. సరే, మీలో ఎంతవరకు అవి గుర్తున్నాయో, ఎంతమందికి గుర్తున్నాయో నాకు తెలియదు. కానీ జ్ఞానము అనగానే మనకు తెలిసింది ఒకటే. జ్ఞానం అంటే జ్ఞానమన్నా తెలివన్నా ఏదన్నా ఒకటే అని అనుకుంటాం. కానీ జ్ఞానము అర్థం చేసుకునేటప్పుడు, జ్ఞానము గురించి మనం మాట్లాడేటప్పుడు సింపుల్గా చెప్పాలంటే జ్ఞానము వేరు, వివేచన వేరు. కానీ వివేచనలో కూడా జ్ఞానమే ఉంటుంది. జ్ఞానము వేరు, వివేచన వేరు, గ్రహింపు వేరు. ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువు అది ఏమై ఉన్నదో తెలుసుకోవడము జ్ఞానం. ఆ వస్తువు ఎలా పనిచేస్తుందో అదేంటి? గ్రహింపు. ఆ వస్తువు మనకి ఎలా ఉపయోగపడుతుందో, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అది వివేకం. దేవుడు సర్వ సృష్టిని చేసిన దేవుడు, ఆయన జ్ఞానము ఎవరికి అందదు. అందుకే ఆయన్ని సర్వజ్ఞాని అన్నాం. దేవుని స్తోత్రం. ఆయన ఏ జ్ఞానం గలవాడు?
సర్వజ్ఞాని. ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఆల్ విజ్డమ్. సర్వశక్తిమంతుడు ఆయనే, సర్వజ్ఞాని ఆయనే. ఆయన మనకు జ్ఞానం ఇవ్వకపోతే మనము చీకటిలో ఉన్నట్లే. ప్రియులారా, బైబిల్లో మహాజ్ఞాని, ఇంతకు మించిన జ్ఞానం కలిగిన వారు ఎవరూ లేరు అని చెప్పి దేవుడే చెప్పాడు. అటువంటి జ్ఞానమును, వివేకమును ఒక వ్యక్తికి దేవుడిచ్చాడంట. ఎవరైనా? సొలొమోన్. ఆయన రాసిన సామెతల గ్రంథంలో నుంచే మనం ఈ రాత్రి ఆ మాట చదివాం. సొలొమోనుకి దేవుడు జ్ఞానమును, వివేకమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఇచ్చాడు ఆయనకి? ఆయన అడిగాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఎందుకని అటువంటి జ్ఞానం ఇచ్చాడు? రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం. నీ జనమునకు కాబట్టి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నాకు చాలు. దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు రాజైన సొలొమోను. ఆయన దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, అయ్యా, నీ జనులకు న్యాయము తీర్చాలి కదా, నీవు నా చేతిలో నీ జనులను పెట్టావు కదా, మరి వారికి న్యాయం తీర్చాలి కదా. కాబట్టి నాకేమి ఇవ్వమని అడుగుతున్నాడు? మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుని స్తోత్రం. యాకోబు కూడా అంటాడు కదా, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడుగవలెను, అప్పుడు ఆయన ధారాళముగా దయచేవాడు. దేవునికి స్తోత్రం. మనము జ్ఞానము కోసము వెతకాల్సిన స్థలము ఏంటంటే దేవుడు. ఎక్కడండి వెతకాల్సింది? దేవుణ్ణి వెతకాలి. మనము జ్ఞానము సంపాదించుకోవడం కోసము దేవుణ్ణి అడగాలి. ప్రభువా, గివ్ మీ నాలెడ్జ్. ప్రభువా, గివ్ మీ విజ్డమ్. సొలొమోను అడిగినప్పుడు దేవుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే అతడు ఒక విధంగా చెప్పాలంటే ఏదో స్వార్థముతో అడగలేదు. స్వార్థంతో అడిగాడా? ఎవరి కోసం అడిగాడు? జనుల కోసం అడుగుతున్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల కోసం అడుగుతున్నాడు. దేవుని ప్రజలను నడిపించడం కోసం అడుగుతున్నాడు ఆయన. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. 11వ వచనంలో, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుడు ఏమన్నాడండి? బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. దేవునికి స్తోత్రం. దేవుడా,
ఇంత మాట చెప్పేసావేంటయ్యా అని నేను అనుకున్నా. ఎందుకని ప్రభువా నువ్వు అక్కడ ముగించేశావు? మీకు ఎప్పుడైనా బాధ కలిగిందా? ఇక ముందుకు ఉండరు అన్నప్పుడు. ఇంకొకరి విషయంలో కూడా దేవుడు అలాగే మాట్లాడతాడు ఒక సందర్భంలో. ఎవరో గుర్తొస్తున్నారా మీకు? ఎవరు గుర్తు రావట్లేదా? దేవుడు ఇప్పుడు సొలొమోనుతో ఇక మీదట నీ వంటి వాడొకడుండడు. అయ్యా ఒక్క అవకాశం ఇంకొకరికి కూడా ఇచ్చి ఉండొచ్చు కదయ్యా. ఆ రోజుల్లో సొలొమోను ఉన్నాడు. మరి ఈ రోజుల్లో కూడా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు కదయ్యా అని అంటే, మరి ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఉండడు అని. మరి అంత ఈక్వల్ అంటే అటువంటి జ్ఞానము వివేకము కలిగిన హృదయము నాకు కూడా ఇవ్వయ్యా, సేమ్ అదే లెవెల్ అదే స్థాయిలో నాకు కూడా కావాలంటే ఉండడు అని చెప్పేశాడు కదా మరి దేవుడు. దేవుడే కదా చెప్పేసింది ఉండడు అని. ఈయన ప్రార్థన చేశాడు, దేవుడు జవాబిచ్చేశాడు. పూర్వీకులలో ఎవరు నీ వంటి వాడు లేడు, ఇక భవిష్యత్తులో ఉండడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు తన తల్లితో దేవుడు ఏమని చెప్తాడు? స్త్రీలు కనిన వారిలో ఆ స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వంటి గొప్పవాడు మరొకరు ఉండరు. దేవుడు కొన్నిసార్లు ఆయన కొన్నిటికి సమాప్తం చెప్తాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇటువంటి జ్ఞానము సొలొమోను పొందుకున్నప్పటికీ సొలొమోను ఒకానొక సందర్భంలో విఫలమైపోయాడు. వింటున్నారా? సొలొమోను ఏమయ్యాడు? విఫలమయ్యాడు. ఎంతో ఉన్నతమైనటువంటి బుద్ధి వివేకముతో కూడినటువంటి హృదయము దేవుడిచ్చినప్పటికీ సొలొమోను ఒకానొక సందర్భంలో ఓడిపోయాడు, విఫలమైపోయాడు. వివేకము ఉన్నప్పటికీ కూడా సొలొమోను లోబడలేదు. ఈ విషయం తెలుసా మీకు? తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సొలొమోను తన జీవితంలో పడిపోయాడు. తెలుసా తెలీదా? ఏదో ఒకటి చెప్పండి. సొలొమోను దేవునికి దూరమైపోయాడు. భూమి మీద అటువంటి జ్ఞానము పొందుకున్న వ్యక్తి మరొకరు ఉండకపోయినప్పటికీ కూడా సొలొమోన్ హీ ఫెయిల్డ్. ఇంత ఆశీర్వాదం పొందుకున్నటువంటి సొలొమోను పడిపోయాడు. కారణం అవిధేయత. దేవుడిచ్చినటువంటి జ్ఞానమునకు, దేవుడిచ్చిన వివేచనకు లోబడకపోతే, దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, అది ఆటోమేటిక్గా పనిచేయదు. మనం లోబడాలా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం చేయాలా? లోబడాలి. దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. మనము లోబడాలి. అన్లెస్ వి ఒబే టు హిస్ విజ్డమ్, ఆ విజ్డము లేదా ఆ నాలెడ్జి మనము లోబడకపోతే ప్రయోజనం ఏమి లేదు. వీడికి ఎంత జ్ఞానం ఉన్నా వాడు కనీసం వాడికి కూడా ఉపయోగపడరండి. ఎంత జ్ఞానం ఉన్నా తన కొరకు తాను ఉపయోగపడడు, ఎవరికి ఉపయోగపడడు. ఈ మాట విన్నారా మీరు? విన్నారా, వినలేదా? ఎవరికి పనికిరాని జ్ఞానం వాడికి కూడా పనికిరాదు. ఆ జ్ఞానం వేస్ట్. ఇదేంటి జ్ఞానం అంటున్నాము, వేస్ట్ అంటున్నాం. జ్ఞానం ఎప్పుడైనా వేస్ట్ అయిద్దా? జ్ఞానం ఉంది కానీ వేస్ట్ అని అంటున్నాం. అంటే ఎక్కడో తేడా వచ్చింది. ఎక్కడో
తేడా వచ్చింది. పేరుకు మాత్రం వీడికి అన్ని డిగ్రీలు ఉన్నాయి కానీ వీడికి అసలు ఏం తెలియదండి అంటారు. అదేంటి? పెద్ద చదువు చదివాడు కానీ ఎందుకు పనికిరాడండి? అదేంటి? ఎంతో జ్ఞానం ఉంది కానీ అసలు ఆ జ్ఞానము వాడికి కానీ ఎవరికి కానీ ఉపయోగపడదు. అదేంటి? దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? కొంచెం మనసుకి పని పెడుతున్నారా? సొలొమోనుకి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. అతడు పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అతడు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. పాత నిబంధనలో బహుభార్యత్వమును దేవుడు ఖండించేంత వరకు అది కొనసాగింది. దాన్ని ఆపమని చెప్పిన తర్వాత ఇక ఆ బహుభార్యత్వాన్ని దేవుడు ప్రోత్సహించలేదు. ప్రారంభంలో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఏమైందో తెలుసా? ఇతడు చేసుకున్న తర్వాత ఆ స్త్రీలు నెమ్మదిగా నెమ్మదిగా అతనిని విగ్రహారాధన వైపు తిప్పివేశారు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మొరపెట్టుకొని భూమి మీద ఎవరూ సంపాదించలేనిది ఒక గొప్ప జ్ఞానము అతడు సంపాదించాడు కానీ ఫెయిల్. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. ఇది నెమ్మదిగా క్రమక్రమముగా అతని హృదయాన్ని త్రిప్పివేశారంట. ఏం చేశారు? దేవుని మీద నుండి అతని హృదయము త్రిప్పబడింది. అయితే అతడు మరలా పశ్చాత్తాపపడాడని దేవుని వైపు తిరిగాడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ అంశాన్ని అక్కడికి వదిలిపెట్టండి. సొలొమోను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రత్యేకంగా అది చెప్పుకుందాం. సొలొమోను గొప్ప జ్ఞానము పొందుకున్నప్పటికీ కూడా అతడు దేవుని ఎదుట మరి అతడు తప్పిపోయిన వాడిగా, ఓడిపోయిన వాడిగా, విఫలమైన వాడిగా ఉన్నాడు. అతని యొక్క పరిపాలన గురించి మనం ఒక్క మాట మాట్లాడటానికి లేదు. అతని జ్ఞానం గురించి మనం వేలు పెట్టడానికి లేదు. అతని వైభవము, అతనికున్న చూడండి, మొదటి మందిరం ఎవరు కట్టారండి? సొలొమోను కట్టిన మందిరము. ఇప్పటికీ కూడా దాని గురించి ఎంతో మాట్లాడుకుంటారు దేవుని బిడ్డలు. అద్భుతమైన జ్ఞానము. అతని పరిపాలన గురించి ఎవరు వేలు పెట్టలేరు. అతనికున్న జ్ఞానము, వివేకము బహు గొప్పది. ప్రపంచంలో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా సొలొమోనుని ఒక్కసారైనా చూడాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆశ? సొలొమోనుని ఒక్కసారైనా కలవాలి, ఒక్కసారైనా చూడాలి, ఆయన మాట వినాలి అనే ఆశ రాజులకు పుట్టేదన్నమాట. అంతటి జ్ఞానం అయినా అతడు దేవునిలో నుండి తప్పిపోయాడు. ప్రియులారా, ఆ వ్యక్తి ద్వారా దేవుడు రాయించిన ఈ మాట ఒకసారి ఆలోచిద్దాం. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. పైన ఏమని మాట్లాడాడంటే, నా కుమారుడా తేనె త్రాగుము. ఏంటది? అది రుచి గలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. ఆ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, తేనె త్రాగుము. తేనె గురించి అది ఎర్రగా ఉంటుందనో, అది గోధుమ రంగులో ఉంటుందనో, అది పల్చగా ఉంటుందనో, అది లేకపోతే తిక్కుగా ఉంటుందనో, దాని గురించి ఎంతసేపు మాట్లాడినా ఆ తేనె నువ్వు రుచి చూడని వ్యక్తివైతే నువ్వు నిజం కాదు, నువ్వు చెప్పేదంతా నిజం కాదనో, లేకపోతే నీకు తెలియదనో అనాలి. అంతే కదా? తేనె గురించి మాట్లాడమంటే మనం ఎన్నైనా చెప్పొచ్చు,
కానీ అది రుచి చూడకుండా చెప్తే ఎలా? ఎక్కడి నుంచి వస్తుందండి తేనె? తేనె ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? తేనె పట్టులోకి తేనె ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చిన్న పురుగు తేనెటీగ, హనీ బీ, తేనెటీగ. తేనెటీగ ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి తెస్తుంది? ఇది ఏమన్నా గాల్లో తయారు చేస్తుందా? ఆ తేనెటీగ గాల్లో ఇట్లా తిరగగానే తేనె వచ్చేస్తుందా? అది పువ్వుల్లో నుంచి తేనెని తీసుకొచ్చి ఒక చోట పెడితే మనం వెళ్ళి వాటిని తరివేసి అది తెచ్చుకొని తాగుతున్నాం. పాపం దానికి అంత జ్ఞానం ఉంది. పువ్వుల్లో నుంచి ఆ మకరందాన్ని పువ్వులోంచి తేనె తీసుకొచ్చింది. మనకెంత జ్ఞానం ఉందంటే వాటిని తరిమేసి మనం తాగుతున్నాం తేనె. కదా! సరే. తేనె త్రాగుము, రుచిగలది. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా! నీ ఆత్మకు జ్ఞానము అట్టిది. చప్పట్లు కొడదాం దేవునికి. నీ ఆత్మకు గనక జ్ఞానము దొరికితే మనము తేనె కదా! మజ్జిగ తాగినట్టు తాగుతామా తేనె? ఏదో కొంచెం అలా తాగామంటే రోజంతా ఒక చోటకు పరిగెత్తాలి కదండీ! ఆ తేనె కొంచెం అట్లా నాలుకకి తగలగానే ఎంత మధురంగా ఉంటది కదా! ఆత్మకు దేవునికి స్తోత్రం. మన ఆత్మకు జ్ఞానము అటిది. హల్లెలూయా! ఇప్పుడు జ్ఞానము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? జ్ఞానము ఎక్కడ? ఎక్కడ జ్ఞానము తాకితే మన జీవితం మధురమవుతది. ఎక్కడ జ్ఞానము ఉంటే మనము మన ఆశ భంగం కాకుండా ఉంటది. మనకి మంచి భవిష్యత్తు కావాలి అంటే, మంచి ఫ్యూచర్ కావాలి అంటే వింటున్నారా? మంచి భవిష్యత్తు కావాలి అంటే, మన ఆశ భంగం కాకుండా ఉండాలి అంటే, ఒకటి జరగాలి. అదేమిటంటే జ్ఞానము ఆత్మను తాకాలి. నేను మరలా చెప్తున్నాను. నేను ఎంత చెప్పినా వ్యర్థమైపోకూడదు దేవుని బిడ్డలారా. జ్ఞానం అనేది ఆత్మకు రాకపోతే, జ్ఞానం అనేది ఆత్మలోనికి రాకపోతే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వ్యర్థమే. జ్ఞానం అనేది ఆత్మకు రాకపోతే, ఆత్మ యొద్దకు రాని జ్ఞానము అది ఉపయోగమే లేదు. ఇప్పుడు మనం మన హృదయానికి లేదా మన ఆత్మను చూసుకున్నప్పుడు, ప్రభువా నాకు జ్ఞానం ఉన్నదా? ఈ జ్ఞానం అనేది ప్రభువా నా ఆత్మలోకి వచ్చిందా? రాలేదా? అనేక మందికి జ్ఞానము ఎక్కడ ఉంటదండి? మెదడులో కదా! బ్రెయిన్. మనకు అర్థమయ్యేటట్లుగా మనస్సులో. ఆ బ్రెయిను పనిచేయటం ద్వారా మనస్సు అనేది ఉంటది. ఆ మనస్సుకు జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానం అంతా కూడా అక్కడే ఆగిపోయింది అనుకుందాం. మనస్సులోనే జ్ఞానం ఉన్నది. మనస్సులోనే జ్ఞానం ఉన్నది. అది ఆత్మకు చేరనప్పుడు, అది హృదయములోకి వెళ్ళనప్పుడు ఆ జ్ఞానం వలన ప్రయోజనం ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బైబిల్ స్టడీలో ఒక్క విషయమైనా నేర్చుకుందాం. ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? జ్ఞానము ఆత్మకు రావాలి, జ్ఞానము హృదయములోకి రావాలి. జ్ఞానము మనస్సులోనే ఉంటే అది కేవలం ఈ భూమి మీద వరకే పనిచేసిద్ది. నీ ఆత్మకు క్షేమము కలగదు. చాలా మందికి జ్ఞానం ఉన్నది, హృదయములో లేదు. ఇదే సొలొమోను ఏమంటాడో తెలుసు 9వ అధ్యాయంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అసలు జ్ఞానం అనే దానికి మూలము ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక వ్యక్తి భయపడితే జ్ఞానం వస్తుంది. ఆయన యందు భక్తి కలిగి ఉండటం వల్ల జ్ఞానం వస్తుంది. బైబిల్ చెప్తున్న జ్ఞానాన్ని, వివేకాన్ని అర్థం చేసుకుందాం. దేవుని యెడల భయభక్తులు కలిగిన వారికి
జ్ఞానం, జ్ఞానం. ఈ జ్ఞానము ఏమవ్వాలంటే అది ఆత్మకు చేరాలి. అది హృదయములకు రావాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క ఆశ. ప్రియులారా, జ్ఞానం అనేది మనస్సులోనే ఉండిపోకూడదు. జ్ఞానం అనేది మనస్సు నుండి హృదయానికి చేరాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానం అనేది మనము ఎలా సంపాదించుకుంటామంటే, దేవుడు సృష్టించిన సృష్టిని చూడటం ద్వారా, కొన్ని వస్తువులను గురించి మనము పరిశీలించటం ద్వారా, అనేక పుస్తకాలు చదవడము ద్వారా, అనేక విషయాలు నేర్చుకోవడం ద్వారా జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం అనేది వస్తుంది. మనం ఎంతో కష్టపడడం ద్వారా, ప్రయాసపడటం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము గనక ఆత్మకు చేరకపోతే ఉపయోగం ఉండదు. దీన్ని అర్థం చేసుకుందాం. మన యొక్క జ్ఞానము మన ఆత్మకు చేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము తెలుసుకున్న సమాచారము అది మనం పాటించినప్పుడు, జీవితంలో ఆచరించినప్పుడు అది ఉపయోగం ఉండదు. ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో బహుశా వాషింగ్ మిషన్ ఉండి ఉండొచ్చు కదండి. వాషింగ్ మిషన్ ₹1,00,000 పెట్టి వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు. అది వాషింగ్ మిషన్ అని తెలుసు. అదేంటది? వాషింగ్ మిషన్ అని తెలుసు. బట్టలను శుభ్రం చేస్తుందని తెలుసు. అది వాషింగ్ మిషన్ అని తెలుసు. కానీ దాన్ని ఉపయోగించటము నీకు తెలియనప్పుడు ప్రయోజనం ఏంటి? ఉందా? మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కానీ అది ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవటంలా. అది మీకు ఉపయోగకరంగా లేనప్పుడు అది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? చెప్పండి. ఉపయోగం లేని వస్తువులు, ఉపయోగం లేని పరికరాలు, స్క్రూ డ్రైవర్ ఉంది. అది ఎలా ఉపయోగించాలో తెలియదు. ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అవునా కాదా? మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మీరు ఉపయోగించుకోగలుగుతున్నారా? దేవుని స్తోత్రం చెల్లించండి. ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకోలేని వస్తువు ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఈడ పెట్టండి. మీరెలా తీసిరారు నాకు తెలుసు. అప్పుడేం చేయాలా? దాని ఉపయోగం ఏమిటో తెలుసుకొని ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. జ్ఞానం అనేది మన జీవితంలో ఆచరణలోకి రాకపోతే అది ఆత్మకు చేరనట్లే. మన జీవితానికి ఉపయోగపడని జ్ఞానము అది ఆత్మకు చేరనట్లే. దేవునికి స్తోత్రం. జీవితంలో ఏదైతే మనము అనుభవిస్తూ ఉన్నామో, రుచి చూసామో, ఏదైతే అనుభవిస్తున్నామో అది నిజమైన జ్ఞానం. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడంటే, జ్ఞానము నీ ఆత్మకు చేరినప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఆశ భంగం కాదు అంటున్నాడు. నీకు ముందు మంచి గతి కలుగును అంటున్నాడు. అంటే జ్ఞానం అనేది మన జీవితంలో ఉపయోగకరంగా ఉండాలి. చాలామంది ఏంటోనండి, మా పిల్లలు కొనిచ్చారండి, ఈ ఫోన్ కొనిచ్చారు, ఈ మొబైలు ఉంది కానీ ఇది చాలా ఖరీదంట, కానీ ఎలా వాడాలో నాకు తెలియదు. ఎంత బాధేసేది కదా. ఎందుకమ్మా నీ చేతిలో అంత మంచి ఫోను, నీకు అది ఎట్లా వాడాలో తెలియదు కదా, ఎందుకు నీకు ఆ ఫోను? మన జ్ఞానము లోపలికి చేరాలి. దేవునికి స్తోత్రం. మన జ్ఞానము మన ఆత్మకు చేరాలి. దేవుడిచ్చే జ్ఞానము అది జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిన వారు ధన్యులవుతారు. 34వ కీర్తనలో ఒక మంచి అద్భుతమైన మాట ఉంటుంది కదా. అందరూ ఇటు చూడండి. యెహోవా ఉత్తముడని
చెప్పాలి. రుచి చూచి తెలుసుకొనుడి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఏం చేయాలంట? అది. దేవుణ్ణి తెలుసుకునేవారు ఎంతో మంది ఉన్నారు, కానీ రుచి చూచి తెలుసుకునేవారు కొద్దిమందే. దేవుడంటే ఏమిటో చెప్పమంటే కొన్ని విషయాలు చెప్పొచ్చు, కానీ మరి నువ్వు రుచి చూసావా అంటే చెప్పాలి దేవుని బిడ్డ. తేనె గురించి నువ్వు చెప్పొచ్చు, కానీ నువ్వు రుచి చూసావా అంటే, దేవుడి గురించి చెప్పొచ్చు, కానీ నువ్వు రుచి చూసావా అంటే, ఇప్పుడు నేను నిలబడి దేవుని గురించి దేవుని మాటల గురించి చెప్తున్నాను కదా, నువ్వు రుచి చూసావా అంటే, అబ్బే నేను ఎప్పుడు రుచి చూడలేదండి, అసలు దేవుడు ఏంటో నా జీవితంలో అనుభవించలేదంటే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మీరు దేవుని గురించి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు రుచి చూశారు గనుక మాట్లాడుతున్నారా, లేకపోతే ఊరికే మీరు విన్నదాన్ని చెప్తున్నారా? మీ జీవితంలో, మీ హృదయంలో, మీ ఆత్మలో దేవుణ్ణి రుచి చూశారు గనుక, ఆయన టేస్ట్ ఎలాగుంటుందో మీకు అర్థమైంది గనక ఏం చేయాలి? నువ్వు రుచి చూసావు గనక చెప్తే అది వేరుగా ఉంటది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనుక ప్రార్థన గురించి చెప్తున్నావు. నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావు గనక పరిశుద్ధత గురించి చెప్తున్నావు. నువ్వు అది అనుభవిస్తున్నావు గనక నువ్వు చెప్తే అది ఎంత బాగుంటది కదా. యెహోవా ఉత్తముడని, దేవునికి స్తోత్రం. రుచి చూసి జ్ఞానము ఎప్పుడు పనిచేసిద్దంటే అది మన జీవితంలో ఆచరించినప్పుడే. అది వివేకం అంటే. జీవితానికి ఉపయోగపడేది, జీవితంలో అభ్యసించేది, ఆ జ్ఞానము కావాలని, ఆ జ్ఞానము కొరకు మనం దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రభువా, జీవితానికి ఉపయోగకరంగా ఉండే విధంగా నాకు వివేచన దయచే ప్రభువా. ఎంతో జ్ఞానము సంపాదించిన వారు ఎవరికి పనికి రావట్లా, వాళ్ళకి శాంతి లేదు, స్థిరత్వం లేదు, ఒకరికి మాదిరిగా కూడా ఉండలేకపోతున్నారు. వాళ్ళకున్న సాంకేతిక జ్ఞానం అబ్బో, వాళ్ళకి తెలిసిన సమాచారం అమ్మో, కానీ వాళ్ళకి నెమ్మది లేదు ప్రియులారా. హెడ్ నాలెడ్జ్, నెమ్మది లేదు, సమాధానం ఉండదు. ఎవరికి ఉపయోగకరంగా ఉండరు వాళ్ళు, ఎవరికి మాదిరికరంగా ఉండరు వాళ్ళు. అలాంటిది వద్దు. మనం ఎలాగుండాలో తెలుసా? మనము జీవితములో దేవుడు చెప్పిన విషయాలను అనుభవిస్తూ, దేవుని స్తోత్రం చేయలేదా, జీవితంలో పాటిస్తూ ఆత్మకు జ్ఞానము కలిగిన వారముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సొలొమోను ఫెయిల్ అయిపోయాడు. రాజ్యము ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంది, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కానీ తన విషయంలో తను ఒక చోట అవిధేయత చూపించినందుకు, ఎక్కువగా ఆశపడి కోరుకున్నందుకు అతడు దేవునికి దూరం అయిపోయాడు. ప్రియులారా, మన జ్ఞానము ఎలా ఉండాలో తెలుసా? మనకి మంచి భవిష్యత్తునిచ్చే జ్ఞానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చాలా. అందరం చెప్దామా ఈ మాట? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మీకు ప్రశ్న, వాక్యము ఎక్కడుందంట? చెప్పాలండి అందరూ, వాక్యం ఎక్కడుంది? కొంతమందికి బైబిల్ జ్ఞానం ఎలా ఉంటుందంటే మంచిది,
అలాగ చదవాలి, అలాగా గుర్తుపెట్టుకోవాలి. నేను కాదంటలేదు. బైబిల్ జ్ఞానం ఎంత ఉంటదంటే, ఏ సందర్భం గురించి చెప్పినా టక్‌మని ఆ! దాని వివరాలు ఇవి అని చెప్పేస్తారు. అది పలానా పుస్తకంలో ఉందని జెప్తారు. మనసంతా వాక్యాలు. కానీ చాలామంది వాక్య జ్ఞానము గలిగిన వారు దేవుని కొరకు బ్రతకకుండా ఉండటం గూడా గమనిస్తాం. ఇదొక ఆశ్చర్యం. ఆశ్చర్యమా కాదా? వారు చూస్తే వారికి వాక్య జ్ఞానము అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటది గానీ, వారి జీవితాన్ని జూస్తే మాత్రం కొంచెం తేడాగా కనపడతారు. అదేంటి? వాక్యము తెలుసు గానీ ఆ! జీవితము లేదు. అంటే ఈ వాక్యము ఇప్పుడు వారికి ఎక్కడి వరకు పనిచేస్తుంది? ఆ వాక్యాన్ని వారు ఎక్కడి వరకు రానిచ్చారంటే, ఆ వాక్యము కేవలం మనస్సుకు మాత్రమే. నాకు తెలుసు, నాకు తెలుసు. వాక్య జ్ఞానము ఉన్నది గానీ, నేను దాన్ని పాటించను. నేను దాన్ని పాటించను. కానీ ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యము అక్కడ ఉండనప్పుడు వీరు దేవుని కొరకు బ్రతకలేరు. హృదయము వరకు వాక్యము వెళ్ళనప్పుడు ఆత్మకు అది అందనప్పుడు ఆ వాక్యము ఇక్కడ మాత్రమే నిలిచి ఉంటే దేవుని కొరకు వారు జీవించలేరు. ప్రియులారా, దేవుడు సొలొమోనుకి ఎవ్వరికి ఇవ్వనంత జ్ఞానం ఇచ్చాడు. అనేక సంవత్సరాలు అనగా 40 సంవత్సరాలు తను ఇశ్రాయేలీయులను అద్భుతంగా పరిపాలించాడు. ఆ 40 సంవత్సరాల్లో ఆయన కీర్తి ప్రతిష్టలు ఆకాశానికి అంటుకున్నాయి. ప్రపంచమంతటా కూడా ఆయన గురించే మాట్లాడుకున్నారు. కానీ చివరిలో ఆయనకి జరిగింది ఏంటయ్యా అంటే, ఆయనకన్నీ తెలిసి తప్పు చేశాడు. అన్నీ తెలిసి తప్పు చేశాడు. దేవుడెందుకు అతని జీవితాన్ని మనకు చూపిస్తున్నాడో తెలుసా? నీ హృదయము లోబడినంత సేపు, నీ హృదయములో నా వాక్యాన్ని ఉంచుకున్నంత సేపు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నంత సేపు, నీ ఆత్మకు అది క్షేమము, నీకు భవిష్యత్తుకి మంచి జరగబోతుంది. దేవునికి స్తోత్రం. నీ హృదయములో వాక్యమును నువ్వు తిరస్కరించినప్పుడు, నీ హృదయమునకు వాక్యము చేరనప్పుడు, నీకెంత వాక్యము తెలిసినా అందుకే పరలోకములో స్థానాలు ఎవరెవరికి ఏమి దక్కుతాయో, ఎవరు పరలోక రాజ్యములోకి చేరతారో, ఎవరు ఏ స్థానంలో ఉంటారో ఎవరికి ఏమీ తెలియదు ప్రియులారా. అక్కడికెళ్ళిన తర్వాత ఆశ్చర్యం అన్నమాట. మన హృదయము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం చేయలేదా? నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఎంత భయపడతావో, ఆ వాక్యమును ప్రకారం జీవించాలని ఎంత కోరుకుంటావో, అది నీకు మంచి భవిష్యత్తు. బాగా వాక్యం నాకు బాగా తెలుసు అసల. బైబిల్ గురించి నేను ఎంతైనా మాట్లాడతాను. ఏ వాక్యం గురించి అయినా నేను చెప్పగలను. నాకు బాగా తెలుసు అనే వ్యక్తి ఎవరైనా ఉంటే, ఆ వ్యక్తి యొక్క జీవితంలో గనక ఆ వాక్యము, ఆ వాక్యానుసారమైన జీవితం, ప్రవర్తన లేనప్పుడు అటువంటి వారికి దూరమైపోవడం కూడా మంచిదే. ఎందుకంటే అదే మనకెక్కిద్ది. నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. నేను పాపము చేయకుండానట్లు చూడండి, యోసేపుకి ఒక కలొచ్చింది. ఏం కల అది? తాను చాలా గొప్పవాడు కాబోతున్నానని.
వచ్చిందా కళ? మరి అది నెరవేరిందా? అందరు చెప్పాలండి. యోసేపు కళ నెరవేరిందా? అతడు రాజు అయ్యాడా? అతని ఎదుట తన అన్నలు మోకరిల్లారా? తన ఆశ భంగం కాలేదు. దేవునికి స్తోత్రం. ఆ కల రాగానే చాలా ఉత్సాహంగా, సంతోషంగా చెప్పుకున్నాడు. నా పన ఇలా నిలబడింది. మిగతా పనులు నాకు నమస్కారం చేస్తున్నాయి. ఎంతో ఆనందించాడు. కానీ ఆ కల నెరవేరడం కోసం, తన ఆశ నెరవేరడం కోసం కొన్ని సంవత్సరాలు పట్టింది. అయితే యోసేపు తన జీవితంలో ఎలా బ్రతికాడు? నేను ఎలాగా రాజును కాబోతున్నా, దేవుడు నాకు చూపించేశాడు గనుక నా ఇష్టం ఇక అన్నట్టు బ్రతికాడా? భయం భక్తితో బ్రతికాడా? చెప్పండి దేవుని బిడ్డలారా. ఒక దాసుడుగా బానిసగా అమ్మబడినప్పుడు, ఒక బానిసగా ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఇతను చూస్తున్నాడు యజమానుడు, అమ్మా ఇతను మామూలు వ్యక్తి కాదు అని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. అతనికి దేవుడు తోడుగా ఉన్నాడనే విషయాన్ని చూశాడు పోతీఫర్. ఇతను వచ్చిన దగ్గర నుంచి నేను ఆశీర్వదించబడుతున్నాను, నేను ధన్యుడైపోయాను కనుక ఇతనికి నేను పూర్తిగా నా ఇంటిని అప్పగించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పగించేశాడు. తన ఇంటి అంతటి మీద పెత్తనము యజమానిగా చేసేశాడు. అయితే శోధన వచ్చింది. యోసేపు పర్వాలేదు, నేను బానిసగా వచ్చాను కానీ ఇక్కడ రాజభోగం అనుభవిస్తున్నాను. ఇంట్లో నా మాటే మాట, నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు అని విరవేగలేదు. దేవుని యందు భయభక్తులు కలిగే జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూపించిన కళ ఎప్పటికైనా నెరవేరుతుందనే నిరీక్షణ, ఆశతో బ్రతుకుతున్నాడు. తన ఆశ నెరవేరిద్దని యోసేపు అనుకోలేదు అసలు. కానీ ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే శోధన వచ్చింది. ఆ యజమానుని యొక్క భార్య యోసేపును శోధించినప్పుడు అతడు ఒక మాట అన్నాడు, నా దేవునికి విరోధముగా ఈ దుష్కార్యమును చేయలేనన్నాడు. దేవుని స్తోత్రం. నన్ను అడిగేవారెవరు? నన్ను ప్రశ్నించేవారెవరు? నా గురించి మాట్లాడగలిగిన ధైర్యం కలిగిన వారెవరు? ఈ ఇల్లంతా నా యజమాను నాకు అప్పగించాడు కదా, నేనేం చేసినా పర్వాలేదు అనుకోలేదు. తన దేవుడు చూస్తున్నాడని గుర్తించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని గురించిన జ్ఞానం ఎక్కడుంది? ఆయనకి మనసులో ఉందా, హృదయంలో ఉందా? చెప్పాలండి. ఎక్కడుంది? నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నా. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఎప్పుడైతే అతడు దేవునికి భయపడి తాను శోధనను తప్పించుకొని పారిపోయాడో, అతనికి ఏం జరిగింది? చెరసాల. అయ్యయ్యో, ఏముందండి ప్రయోజనం? యోసేపు అంత చక్కగా మరి ప్రవర్తించినా కూడా ఆయనకు వచ్చిన లాభం ఏముంది? శిక్షే వచ్చింది కదా, బాధే వచ్చింది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు తనకు చూపించినటువంటి స్థానానికి తీసుకొని వెళ్ళడానికి ఇది మరొక మెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాలకు వెళ్ళగానే చెరసాల యొక్క ఆ యొక్క అధికారం అంతా ఎవరి చేతిలోకి వచ్చింది? యోసేపు చేతికి వచ్చేది. ఇదేంటి? పోతీఫర్ ఇంటికి వెళ్తే పోతీఫర్ ఇంట్లో అధికారం ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. చెరసాల్లో పడిపోతే చెరసాల్లో అధికారం ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. నీ ఆశ భంగము కాదు. జీవితంలో దేవుడు మాట్లాడే మాట, ఆ సత్యము, ఆ వాక్యం మన జీవితంలో పనిచేసినప్పుడు మనము ఆశించే ప్రతిదీ మనకు దొరకబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాల్లో ఆ యొక్క అధిపతి అన్నాడు, యోసేపు
ఈ తాళాలు నీకు ఇస్తున్నా కానీ నువ్వు చూసుకోవయ్యా. ఒకరోజు వచ్చింది ఫరో ఎదుటకి యోసేపు వెళ్ళి నిలబడాల్సి వచ్చింది. ఆ దేశం అంతటికి అధిపతి రాజు ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడాల్సి వచ్చింది. ఏం జరిగింది అక్కడ? ఐగుప్తులో ఏం జరిగింది చెప్పండి? రాజు ఎదుట ఆయన నిలబడినప్పుడు ఒక మాట మాట్లాడతాడు ఆయన. చదువుదామా? ఆదికాండము 41వ అధ్యాయం 39వ వచనం. మరియు ఆ, మరియు ఫరో ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు. ఆగండి. దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక. ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావం ఆయన చెప్పేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీవలే వివేక జ్ఞానము. అందరూ ఆ మాట చెప్పండి మళ్ళా. నీవలే వివేక జ్ఞానములు గలవారెవ్వరునో. అబ్బా, ఏముండాలండి మనకి? చెప్పాలి దేవుని బిడ్డారా, ఏముండాలి మనకి? వివేక జ్ఞానములు. ఎవరిచ్చారు ఈయనకి? సొలొమోనుకి ఇచ్చిన దేవుడే యోసేపుకి ఏమిచ్చాడు? వివేక జ్ఞానములు ఇచ్చాడంట. ఈ విషయము రాజు మాట్లాడుతున్నాడు. నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలని. చప్పట్లు కొడదాం దేవునికి. ఒక దేశానికి రాజు ఆ రోజుల్లో చెప్పాలంటే ఐగుప్తు దేశం అంటే ఈ రోజుల్లో ప్రపంచంలో పెద్ద దేశము, పవర్ఫుల్ శక్తివంతమైన దేశము. ఏమిటి అని అడిగితే సాధారణంగా మనం ఫస్ట్ పేరు ఏది చెప్తాం? అమెరికా అని చెప్తాం. సరే, రష్యా కూడా అందాం. కొంతమంది పిల్లలు రష్యా అన్నారుగా, రష్యా అందాం. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంటే అలాంటి దేశం కదా. ఆ దేశపు రాజు అంటున్నాడు, నా ఇంటికి నువ్వు అధికారివై ఉండుము. ఇదేంటి? పోతిఫర్ ఇంటికి వెళ్తే పోతిఫర్ ఇంట్లో అధికారిగా ఉండమని పోతిఫర్ చెప్తాడు. జైలుకి వెళ్తే జైలు అధికారి అంటాడు కదా, నువ్వే అధికారిగా ఉండంటాడు. రాజు దగ్గరికి వెళితే రాజు అంటున్నాడు కదా, నా ఇంటి మీద నువ్వే అధికారి. చప్పట్లు కొడదామా దేవునికి. ఇదండి ఆశీర్వాదం అంటే. చాలా మందికి తెలియట్లా. మన వాక్యం వింటే సరిపోదు, మన వాక్య జ్ఞానం సంపాదిస్తే సరిపోదు. ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? వాక్యానికి లోబడి జీవించాలి. హల్లెలూయా. దేవుడు మనకి మంచి భవిష్యత్తునివ్వాలంటే, బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వాలంటే మీరు ఏం చెప్తున్నారు? మీ పిల్లలకి బాగా చదవమని చెప్తున్నారు. అది ఒక్కటేగా చెప్తుంది, ఇంకేం చెప్పట్లా. చదువురా, చదువు 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 చదువు, మంచి భవిష్యత్తు వచ్చేస్తుంది. చదవాలి, కరెక్టే. అసలు నీ భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది నాన్న. నీకు మంచి గతి రావాలంటే మొదట దేవునికి లోబడు. అది చెప్పుకోకుండా అందరి వలె దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఇదే పద్ధతి అయిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి భయపడాలని చెప్తున్నారా? ఏం ప్రయోజనం? యోసేపు ఇంట్లో నుంచి అన్నలు అమ్మేసినా యోసేపుకి ఏం బాధలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ అధికారి. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ అధికారి, అంతే. ఇంకేమంటాడు తెలుసా? చాలా అద్భుతమైన మాటలు అవి. నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు. అబ్బా, ఒక్కసారి స్టార్ తిరిగిందండి. చెప్పండి అందరూ, మీ స్టార్ తిరగాలా వద్దా? తిరగాలంటే చెప్పండి, స్టార్ తిరిగిందని చెప్పండి. నా స్టార్ తిరిగిద్దని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా స్టార్ తిరిగిద్దని చెప్పండి.
ఏమంటాడు తెలుసా? నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. అయ్యా, కూర్చునే దాని విషయంలోనే తప్ప. ఏంటంట? కూర్చునే సింహాసనం ఒకటి తప్ప. నా సింహాసనంలో నన్నే కూర్చొని పేరు కూర్చుంటా, నా సింహాసనంలో నేనే కూర్చుంటా, అదొక అవకాశం ఇవ్వు అని అడిగినట్టుగా ఉంది ఇప్పుడు ఇది. హల్లెలూయా. సింహాసనం విషయంలో తప్ప అంతా నీదేనయ్యా. నువ్వు చెయ్యెత్తితే చెయ్యెత్తాలి, చెయ్యి దించితే చెయ్యి దించాలి. నువ్వు కాలెత్తినా చెయ్యెత్తినా నిన్ను అడిగేవాడు ఎవడు లేడో. నువ్వు ఇది జరగాలి, ఇది జరగొద్దు అని నిర్ణయిస్తే నిన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. సర్వ అధికారం ఈ దేశం మీద, నా దేశం మీద, నా ఇంటి మీద. రాజు ఏమంటున్నాడు తెలుసా? కేవలం దేశాన్ని మాత్రమే కాదు, ఇంటి మీద కూడా అంటున్నాడు. నా ఇంట్లో ఏం కూర వండాలో నువ్వు చెప్తే మళ్ళీ ఎదురు తిరగకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి. లోతుగా ఆలోచించట్లేదు మీరు. ఫరో ఏమన్నాడు తెలుసా? నా ఇంటి మీదను, నా ఇంటి మీద అధికారం అయి ఉండుము, నా దేశంలో ఉన్న ప్రజలందరూ, జనులందరూ నీకు విధేయత చూపిస్తారు. ఎందుకు తెలుసా? ఇతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అండ్ సూపర్ పవర్స్ ఊరకనే రావు, పేమెంట్ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు సూపర్ పవర్ కావాలి, దేవుడు వరాలు ఇవ్వాలి, దేవుడు ఎంతో జ్ఞానం ఇవ్వాలి, అవి ఊరకనే రావు. దేవుడు చూస్తాడు ఎవరికి ఇవ్వాలో. ఇచ్చిన తర్వాత సొలొమోన్ లాగా పడిపోతే ఎట్లా? అందుకే కొంతమందిని కాపాడటం కోసం కొంతమందిని కొన్ని చోట్ల పెడతాడు. ఇక్కడే ఉండు నాయనా అంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉండు చాలులే, అనవసరంగా నువ్వు ఆయాసపడి రేపొద్దున ఉన్నది కూడా పోగొట్టుకోవద్దని. దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? తర్వాత వచనంలో, మరియు ఫరో 41:41 చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉండవు, నీకు పెద్ద వాటిని అప్పగిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు కొద్ది విషయాల్లో, చిన్న విషయాల్లో, లేదా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండమో, దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో నమ్మకంగా ఉండమో, నీకు పెద్ద వాటిని అప్పగిస్తానంటున్నాడు. లోబడరు. అనేక మంది దేవుని బిడ్డలు వాక్యం వింటున్న వారు వాక్యాన్ని విని బాగుందని వదిలేసి వెళ్ళిపోతారు, కానీ వాక్యానికి లోబడేవారు, జీవితంలో ఆచరించేవారు తక్కువైపోతున్నారు ఈ దినాల్లో. దేవుని బిడ్డలారా, అలా ఉండొద్దు. దేవుడిస్తున్న జ్ఞానం మన ఆత్మను తాకునుగాక. దేవుడిస్తున్న జ్ఞానం మన జీవితానికి ఆచరణలోకి వచ్చునుగాక. లేకపోతే ఉపయోగం లేదు. ముందు గతి, రాబోయే భవిష్యత్తు చాలా గొప్పది. హల్లెలూయా. రాబోయే జీవితం చాలా ఉన్నతమైనది. ప్రియులారా, రేపొద్దున పరలోకంలో మన స్థానం ఏమిటో, నా స్థానం ఏమిటో, ఆ నిత్య రాజ్యంలో, ఆ నిత్య జీవములో నేను ఎలా ఉండబోతున్నానో ఎప్పుడైనా ఆలోచించారా? భవిష్యత్ అంటే, భవిష్యత్ అంటే కేవలం ఈ భూమి మీద 70-80 ఏళ్ల భవిష్యత్తు గురించి కాదు. ఈ భూమిని దాటిన తర్వాత వచ్చే భవిష్యత్. విను ఉన్నాడు. విను, వింటున్నావా? చాలా దేశాలు తిరగాలని ఆశ ఉంది ఆయనకి. ఉందా లేదా? చెప్పేవా లేదా నాకు? అనేక దేశాలు తిరిగి దేవుని సేవ చేయాలని ఆశ ఉందంట. అవునా? మందిరం కట్టించాలని ఆశ ఉందంట. ఎన్నో మందిరాలు.
అది నెరవేరాలంటే దేవునికి లోబడాల, భయభక్తులు కలిగి ఉండాల. నీ ఆశ భంగము కానేరదు. మీ పిల్లల్ని అడగండి గోల్స్, వాళ్ళు చెప్తారు. ప్రశాంత్ ఉన్నాడు, నేను మంచి ఇల్లు కట్టిస్తానంటాడు వాళ్ళ అమ్మకి. ఇంతకుముందు చర్చి కూడా కడతానన్నాడంట. మరి ఆయన కట్టేదాకా మనం ఆగాలో మనం కట్టుకోవాలో మనం ఆలోచిద్దాం. ముందుకు మంచి గతి రావాలి. ఎలా వస్తుంది? దేవునికి భయపడాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. విని విడిచిపెడితే ఈ జ్ఞానము మనసులో ఆగిపోతే ప్రమాదం. అది ఆత్మకు చేరాలి, ఆత్మకు చేరాలి. ఎప్పుడు ఆత్మకు వెళ్తుందంటే అది నువ్వు అవలంబించినప్పుడే. వాక్యం వింటున్నారు, వావ్ అద్భుతమైన వాక్యం అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాక్యం ప్రకారం నేను నడుస్తున్నానా అని ప్రశ్నించుకుంటున్న వారు కొద్దిమందే. ఈ వాక్యం వచ్చింది రోజు, నాకు ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చాలి అని కోరుకుంటున్న వారు కొద్దిమందే. ఆ కొద్దిమందిలో నువ్వు ఉన్నావా? నీ ఆత్మకు జ్ఞానము కావాలి. ప్రభువుని అడుగుదాం, అయ్యా ఎలాగైనా సరే నా జీవితంలో రుచి చూడాలి ప్రభువా, అనుభవపూర్వకంగా బ్రతకాలయ్యా, అనుభవించాలయ్యా. పరిశుద్ధతనైనా, ప్రార్థననైనా, స్తుతి ఆరాధననైనా నేను అనుభవించాలయ్యా. దేవునికి స్తోత్రం చెల్లించండి. దానియేలుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు కదా, ఎంత జ్ఞానం ఇచ్చాడు. అసలు ఆ దేశంలో బబులోనులో యోసేపు గురించి విన్నాం. ఏ దేశం? ఐగుప్తు. దానియేలు ఏ దేశం? ఏ దేశానికి బానిసగా వెళ్ళాడు? బబులోను. యోసేపు ఏ దేశానికి బానిసగా వెళ్ళాడు? ఐగుప్తు. చెప్పండి. దేవుని స్తోత్రం. వీళ్ళు బానిసలుగా మిగిలిపోలేదు. హల్లెలూయా. మనం ఎక్కడున్నామో అక్కడే మిగిలిపోతే తప్పు మనది. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి కంటే దిగజారిపోతే తప్పు మందే. మనము ఉన్న స్థితి మెరుగవ్వకపోతే తప్పు మందే. మనం విఫలమవుతున్నాం. దేవునిలోకి వచ్చి నీకు అభివృద్ధి, ఆశీర్వాదం లేదంటే తప్పు నీది. ఎక్కడ తప్పు జరుగుతుందో. దానియేలు జ్ఞానం చూసి రాజు లేచి, అయ్యో నీకులాగా జ్ఞానాత్మ కలిగిన వాడిని నేను ఎక్కడ చూడలేదు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నీ వలే జ్ఞానాత్మ కలిగిన వాడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ జ్ఞానం? దేవుని స్తోత్రం చేయలేదాం. నీ వలే జ్ఞానాత్మ కలిగిన వాడు ఎవరు లేరు కనుక ఇదిగో లేచి తన ఉంగరాన్ని తీస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, ఊరేగించమంటున్నాడు. ఆ తర్వాత దర్యావేషు కాలంలో దానియేలు అందరికంటే టాప్ 1%, టాప్ 1. దేవుని స్తోత్రం. మీ పిల్లలు టాప్ 1 అవ్వాలని కోరుకుంటున్నారు, అవునా? జాయ్ టాప్ 1 అవ్వాలా వద్దా? టాప్ 1లోకి వెళ్ళాలి, టాపర్స్లోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎలా చేయాలండి? చదివించొద్దని నేను చెప్పట్లా. ప్రాముఖ్యంగా దేవుని ఎడల భయభక్తులు నేర్పించండి. టాప్ 1
దానియేలు కంటే పై స్థానంలో ఎవరుంటారు? పేరుకు మాత్రమే ఉంటాడు ఆయన, రాజు. కానీ అంతా జరిగించేది దానియేలే. మరి బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు ఉన్నప్పుడు విని వదిలేస్తే ఎలా? దేవుణ్ణి అడుగుదాం. దేవునికి స్తోత్రం. ఏమడగాలి చిన్ను? ఏమడగాలి దేవుణ్ణి? బిర్యానీ అడగాల? ఏమడగాలి? దేవుని స్తోత్రం. ఏమడగాలి? జ్ఞానం అడగాలి. ఇస్తాడా లేదా దేవుడు? ఇస్తాడు. ఆ జ్ఞానమే మంచి భవిష్యత్తు. దేవుడు మన సంఘాన్ని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆత్మకు జ్ఞానము దొరుకునట్లుగా దీవించునుగాక, జ్ఞాన వివేకములతో ఆశీర్వదించునుగాక. దేవుడు మనకిచ్చిన దర్శనము నెరవేర్చబడునుగాక. మన ఆశ భంగము కానేరకుండునుగాక. తల్ల వంచుని ప్రార్థన చేద్దాం.